వాళ్ళు ఏ విధంగా కాపాడుతున్న మొదటిసారిగా కూడా చేయబోతున్న ఎంతో గ్రామానికి సహాయం చేసిన కనపడదు ఇంకోటిందా మూడు కదా సైడ్ ఉండరు నా సైడ్ ఉండరు రైట్ ఇద్దరు పడింది హరివరం గ్రామంలో దాదాపు 30 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మరి మొత్తంలో మీరు చూసుకుంటే ఇప్పటి వరకు 2-3 నెలల నుంచి ప్రతిరోజు ఒక జాయినింగ్ జరుగుతుంది మన తాలూకాలో. అంటే దాని అర్థము మనం ఈరోజు చూసుకుంటే ఈ యొక్క ప్రభుత్వ తాలూకా వ్యతిరేకత ఎంత ఉందో ఈరోజు మనం క్లియర్ గా గమనించవచ్చు. ఈరోజు ఒక్క కులం అని కాదు, ఒక్క మతం అని కాదు, ప్రతి ఒక్కరి పొట్టగొట్టిన ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అటు యువత నుంచి ఇటు ఒక ముసలోళ్ళ వరకు అందరినీ, అటు ముసలోళ్ళనైతే అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయలు పింఛన్ ఒకేసారి చేస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ మీరు చూసుకుంటే ఎన్నికలు దగ్గర పడ్డ వెంటనే 3,000 రూపాయలు పెంచడం జరిగింది. మరి యువత ఈరోజు మీరు చూసుకోండి, ఎన్నికల ప్రచారం అప్పుడు అని చెప్పినాడు మొదటి సంవత్సరంలోనే 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నాడు. ఈరోజు 4 సంవత్సరాలు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయకుండా ఎన్నికలు దగ్గర పడినానంగా ఈరోజు 5 సంవత్సరాలు కలిపి ఒక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన ప్రభుత్వం ఇది. మరి మహిళలు చూసుకుంటే వాళ్ళకి ఇది వరకు ఏం చెప్పినాడు, పిల్లలు ఎంతమంది చదువుకున్నా అంతమంది పిల్లలకి నేను అమ్మఒడి డబ్బులు ఇస్తా అన్నాడు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కట్ చేసుకుంటూ ఇంట్లో ఒక్క పిల్లోడికే ఈరోజు చదువుకుంటున్న ఒకే ఒక్క పిల్ల గాని పిల్లోడికి గాని అమ్మఒడి రావడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కరిని పొట్టగొట్టుకుంటూ ఇబ్బంది పెడుతున్నారు. మరి మన స్థానికంగా చూసుకుంటే ఈరోజు ఎమ్మెల్యే 20,000 నుంచి 2 కోట్ల వరకు ప్రతిదీ దోపిడే. ఈరోజు వాళ్ళకి లబ్ధి కూరిస్తే గానీ ఈరోజు ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఆలగడ్డలో జరిగే పరిస్థితి లేదు. ఈరోజు జనాలు కూడా ఇవన్నీ గ్రహించి విసుగెత్తిపోయి మాకొద్దు ఈ ప్రభుత్వం, మాకొద్దు ఈ ఎమ్మెల్యే అని చెప్పి నిర్ణయించుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీకి చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా చేరిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత మాది తెలుగుదేశం పార్టీ తరఫునగా నేను తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు జనాలందరికీ మళ్లీ మనకి జాబ్ కావాలన్నా, మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలన్నా
ఈరోజు మనకంటూ ఒక అభివృద్ధి జరగాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలి. దానికోసము మేము మాతో పాటు ప్రతి ఒక్క కార్యకర్త అహర్నిశలు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు హరివరంలో చేరిన 30 కుటుంబాలు ప్రతి ఒక్కటి ఈరోజు వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఏ ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా వాళ్ళకి మేము అండగా ఉంటాము. ఏ ఇబ్బంది లేకుండా మళ్లీ హరివరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసే తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. హరివరం గ్రామం నుంచి 30 కుటుంబాలు, రోజుకి ఇలాంటి కుటుంబాలు ప్రతి విలేజ్ నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి రోజు జాయిన్ చేసుకోవడానికి కూడా టైం లేకుండా తెలుగుదేశం పార్టీ అమెరికా పార్టీ నుంచి జాయిన్ అవుతున్నారంటే దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఏ విధంగా ఫెయిల్ అయిందో, ప్రభుత్వం ఎంత నిరాసక్తంగా ఉందో, యువత కనబడుతున్న యువత అంతా కనబడుతున్నారు. గత 4 సంవత్సరాలు ఎంతమంది ఆలగడ్డ యువతకి ఉద్యోగాలు ఇప్పించారో ఎమ్మెల్యే గారు చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి. నిజంగా ఆలోచిస్తే చాలా బాధాకరం. ఈరోజు 30 కుటుంబాలు వాలంటరీగా వచ్చి జాయిన్ అవుతున్నారంటే దాని అర్థం తెలుగుదేశం ప్రభంజనం కనపడుతుంది. జాబు కావాలంటే బాబు రావాలి, జాబు కావాలంటే బాబు కావాలి. ఇదొక్క నినాదంతోనే గత ఎన్నికల్లో 2014 నుంచి 2018 వరకు 19 వరకు జరిగినటువంటి జాబ్ మేళాస్, ఈ 19 నుండి 2024 వరకు జరిగినటువంటి జాబ్ మేళాలు క్యాలిక్యులేట్ చేసుకున్నారు. ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు. కనుక ఖచ్చితంగా బాబును గెలిపించుకొని మరొకసారి అఖిలమ్మని ఇక్కడ గెలిపించుకొని బాబు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.